హాయ్, దిస్ ఇస్ బాబ్ ఎలెఫెక్టస్. ఆదికాండం నుంచి ఇంకొక పాయింట్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది కల్చరల్ మ్యాండేట్లో నుంచి మీరు ఫలించడం, అభివృద్ధి చెందడం అంటే ఫ్రూట్ఫుల్నెస్ గురించి, గ్రోత్ గురించి చెప్తున్నప్పుడు అక్కడ మాట ఏంటంటే 3వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట ఏంటి అని అంటే అది కన్నులకు రమ్యంగా కూడా ఉంది. సో మన పనిలో దేవుడు చేసిన పనులు ప్రొడక్టివిటీతో పాటు ఏముందంటే అది బ్యూటిఫుల్గా ఉంది. కాబట్టి మన పనుల్లో ప్రొడక్టివిటీతో పాటు అది బ్యూటిఫుల్గా ఉండాలి. సో మన ఇల్లు చూసినప్పుడు మనం సర్దుకునే విధానం ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉండాలి. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు 2 రకాలమైన పనులు అప్పచెప్పినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. ఒకటి అదేంటంటే భూమిని సేద్యపరచుటకు, కాచుటకు నరుని నియమించాడు అనే మాటలు తీసుకొస్తాడు. మీరు 2వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూస్తారు. కాబట్టి ఒకటి అది ఫిజికల్ వర్క్ మనకు కనబడుతుంది. రెండోది ఏంటి అని అంటే ఆదాము దగ్గరికి జంతువులను తీసుకొచ్చాడట. ఆదాము వాడికి ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లు ఇవ్వబడ్డాయి అన్నాడు. అంటే ఇంటలెక్చువల్ వర్క్ కూడా ఇచ్చాడు, సైంటిఫిక్ వర్క్ ఇచ్చాడు, కల్చరల్ వర్క్ ఇచ్చాడు. అంటే 2 రకాలమైన వర్క్స్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ వర్క్, రెండోది ఇంటలెక్చువల్ వర్క్. ఇవి 2 దేవుడు ఇచ్చినవే, అది గమనించాలి. కాబట్టి మీలో కొంతమంది కష్టపడి పొలాలు వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉంటారు, లేబర్ వర్క్ చేస్తుంటారు, మెకానిక్ ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి సో ఫిజికల్గా మీ స్ట్రెంత్ను ఉపయోగించి చేసే పనులు ఉన్నాయి. మీలో కొంతమంది ఇంటలెక్చువల్గా పనిచేస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చొని మీ బుర్రను ఉపయోగించుకొని డీకోడింగ్ లేదా కోడింగ్ కానీ ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ. కాబట్టి దేవుడు ఈ 2 రకాలమైన పనులు దేవుడు మనిషికి అప్పచెప్పాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన పని ద్వారా దేవుడిని మనం మహిమపరచవచ్చు, పని ద్వారే దేవుడిని మహిమపరుస్తాం, అది కూడా మనం గమనించాలి.